హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం దుండిగల్లో ఉన్నామండి. ఈ హౌస్ మనకి 100 స్క్వేర్ యార్డ్ G+1 హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. సైజ్ వచ్చేసి 1850. మనకి ముందు 25 ఫీట్ ఉంది. గ్రౌండ్ లో 1 BHK పార్కింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఉందండి. చాలా స్పేసెస్ గా చాలా బాగుంటుంది. ఈ హౌస్ మనకి GHMC పరిధిలో ఉంది. మనకి మున్సిపల్ వాటర్ ఉంది, అలాగే డ్రైనేజ్ ఉంది, ఇండివిజువల్ బోర్ ఉందండి. ఇవన్నీ మీకు డీటెయిల్స్ చెప్తాను హౌస్ చూపించుకుంటూ. హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనకి సబ్స్క్రైబర్ గ్రోత్ అయితే చాలా తక్కువైంది కాబట్టి ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబర్ గ్రోత్ పెరిగేటట్టు చూడండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉంటే మేము ప్రమోషన్ చేస్తాం. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. పార్కింగ్ ప్లేస్ అంటే చాలా స్పేసెస్ ఉంది. మనకు 2 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అని చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా వచ్చిందండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. వచ్చేసి సంప్ అండి. బోర్ మనకి 300 ఫీట్ డెప్త్ ఇచ్చారండి. వాటర్ అయితే చాలా ఉన్నాయి, వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. హౌస్ బ్యాక్ సైడ్ అలాగే మనకి 3 సైడ్స్ అయితే సెట్ బ్యాక్ వచ్చిందండి. చూడండి హౌస్ ఎలివేషన్ అయితే చాలా బాగుందండి, టైల్స్ తోటి. ఇక్కడ చూడండి మనకి పిల్లర్స్ కూడా టైల్స్ ఇచ్చారు, చాలా బాగా అనిపిస్తుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ అండి. మెయిన్ డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది. చూడండి చాలా బాగుంది, డిజైన్ సింపుల్ గా ఉంది, చాలా బాగుంది, నీట్ గా. చూడండి ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. విషయం ఏంటంటే హౌస్ ఇలా ఉంది అనుకోకండి, ఎందుకంటే మనకు వర్క్ నడుస్తుంది కాబట్టి ఎక్కడక్కడ ఉంది పెయింట్ డబ్బాలు ఇట్లవన్నీ, కాబట్టి మీరు కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది హౌస్ అయితే. అలాగే మనకి పక్కన సేమ్ అలాగనే హౌస్ ఉంది, ఆ సేల్ అయిపోయింది ఉంటున్నారు. వీళ్ళు 2 హౌసెస్ కట్టారు, ఒకటి సేల్ అయిపోయింది ఉంటున్నారు, ఇది ఒకటి ఉందండి సేల్ కి. రండి లోపలికి రండి చూపిస్తాను. రండి హౌస్ లోపల చూద్దాం ఎలా ఉందో. ఇది వచ్చేసి మన కిచెన్. ఫస్ట్ లోపల రాగానే కిచెన్ ఉందండి. కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. అలాగే చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే ఒకసారి ఫ్లోరింగ్ చూడండి, మనకు మొత్తం గ్రానైట్ ఇచ్చారు. హౌస్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు. కిచెన్ లో చూడండి ఫాల్ సీలింగ్ చేశారు. అలాగే మనకి కిచెన్ లో నుంచి ఇంకొకటి నార్త్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. రండి హాల్ చూద్దాం. ఇది హాలు. అలాగే మనకి అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అండి. ఇవి వచ్చేసి యూపీవీసీ విండోస్, అలాగే మనకి నెట్వర్క్ ఇచ్చారు. ఇది హాల్. చూడండి టీవీ యూనిట్, ఇది టీవీ యూనిట్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుందండి. అలాగే చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారండి, ఇందులో డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారండి, చాలా బాగున్నాయి చూడండి. అలాగే మనకి హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి డిజైన్ చేశారు. మనకి ఒకసారి పెయింట్ అయిపోతే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇది సింగిల్ బెడ్రూమ్. మనకి గ్రౌండ్ లో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. చూడండి ఇక్కడ మనకి కబోర్డ్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. అలాగే చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. చెప్పాను కదా అన్ని విండోస్ కూడా సేమ్ ఇలానే వస్తున్నాయి. మనకి బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగా ఇచ్చారు. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. ఇందులో కొంచెం సామాన్లు ఉండడానికి లాక్ చేశారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారండి. మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి. పైన మాత్రం డబుల్ బెడ్రూమ్ వచ్చింది, చాలా స్పేసెస్ ఉంది, చాలా బాగుంటుంది, చూపిస్తానండి. ఇక్కడ పార్కింగ్ లో మాత్రం మనకి టైల్స్ ఇచ్చారు. అలాగే హౌస్ లోపల స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారండి. చూడండి ఇక్కడ మనకి స్టెప్స్ ఇట్లా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ తోటి చాలా బాగుంది. అలాగే ఒకసారి డోర్ చూడండి చాలా బాగా ఇచ్చారు. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ అండి. ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగుంది, అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇదంతా హాల్ అండి, కాకపోతే ఈ ముందు ప్లేస్ మనం సిట్టింగ్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు అండి. మనకి సపరేట్ గా టీవీ యూనిట్ కూడా ఇచ్చారు, చూపిస్తాను. చూడండి మనకి అన్ని కూడా విండోస్ సేమ్ యూపీవీసీ విండోస్ ఇచ్చారు. అలాగే ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి.
మనకి ఇందులో ఫాల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ తోటి. నేను చెప్పాను కదా పెయింట్ అయిపోతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, చాలా గ్రాండ్ గా. ఇక్కడ చూడండి మనకి సపరేట్ గా ఇచ్చారు, టీవీ యూనిట్ ఇచ్చారండి. ఇంత పెద్ద టీవీనే యూజ్ చేసుకోవచ్చు. కింద అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి వాష్ ఏరియా. రండి వాష్ ఏరియా చూపిస్తాను. వాష్ ఏరియా చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ టైల్స్ ఇట్లా చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు. వాష్ ఏరియా అయితే చాలా స్పేసెస్ ఉంది. దీనికి సపరేట్ డోర్ ఇచ్చారు మనకి. ఇది కిచెన్. కిచెన్ చూద్దాం రండి. ఇది కిచెన్. కిచెన్ లో మనకి సపరేట్ గా విండో వచ్చింది. అలాగే టైల్స్ చూడండి చాలా బాగుంది డిజైన్ తోటి అయితే. చూడండి మనకి కిచెన్ లో సెల్ఫ్స్ ఇచ్చారు. పైన కూడా ప్లాట్ఫామ్ చూడండి ఎల్ షేప్ లో వచ్చింది. కిచెన్ అయితే స్పేసెస్ ఉందండి. 3-4 మెంబర్స్ తో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మనకి వాష్ బేసిన్ కోసం ఇచ్చారండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈరోజు ఫస్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉంది. ఇక్కడ కబోర్డ్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ అన్ని ఇచ్చారండి. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చూడండి ఫ్లవర్ లాగా ఇచ్చారు, బాగుంది. ఫాల్ సీలింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి, చాలా బాగా చేశారు. అంటే మీకు ఇలా కనిపిస్తుంది వచ్చి మనకి పెయింట్ అయిపోతే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. చెప్పాను కదా అన్ని వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా మనకి వాటర్ ప్రూఫ్ డోర్స్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి, ఎందుకంటే ఎంత ప్లేస్ ఉంటుందండి. ఇందులో కూడా మనకి కబోర్డ్ స్పేస్ ఇచ్చారండి. అలాగే చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి. స్టడీ టేబుల్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ చూడండి డిఫరెంట్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అండి. ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది. అలాగే టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ఒకసారి డోర్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరైన చూపిస్తాను అండి. ఇలా చూడండి చాలా బాగా కనిపిస్తుంది. హాల్ ఇట్లవన్నీ చాలా స్పేసెస్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది. వీళ్ళు స్టెప్స్ కి అలాంటి లోపల మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి, చాలా బాగా కనిపిస్తుంది గ్రానైట్ తోటి. ఇంకా వర్క్ నడుస్తుంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ స్టెప్స్ పైన చూడండి మనకి రేకులు ఇచ్చారు. అంటే వర్షం వాటర్ అంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదని చాలా బాగా ఇచ్చారు. ఈ మధ్య చాలా మంది బిల్డర్స్ ఇలానే వేస్తున్నారు, ఎందుకంటే కస్టమర్ కి ఎలాంటి ప్రాబ్లం కావద్దని. వీళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇక్కడ సరౌండింగ్ చూడండి అన్ని హౌసెస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్. అలాగే చాలా విల్లాస్ ఉన్నాయండి. ఆపోజిట్ లో కనిపిస్తుంది కదండి విల్లాస్ ఉన్నాయి, చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ అన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ మీకు పెద్ద అపార్ట్మెంట్ కనిపిస్తున్నాయండి. ఒకసారి జూమ్ చేసి చూపించండి. కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు చూడండి చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. ఇవే కాక ఇంకా చాలా అపార్ట్మెంట్స్ అవుతున్నాయండి మనకి ఇక్కడ. మనం లాస్ట్ టైం గండిమైసమ్మ ఔటర్ రింగ్ పక్కన వీడియో చేసామండి అపార్ట్మెంట్ ది, దానికైతే చాలా రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఏరియాలో ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే చూపించండి అని చాలా మంది అడిగారు. ఇక్కడ ఏరియాలో ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందండి G+1 100 స్క్వేర్ యార్డ్స్ లో. కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూశారు కదా, హౌస్ అయితే చాలా బాగుందండి. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారు. మనకి ఇంకా ఫినిషింగ్ కాలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఫినిషింగ్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళు మొత్తం కంప్లీట్ గా మనకి ఫినిషింగ్ చేసి ఇస్తారు. గ్రౌండ్ లో కావచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో కావచ్చు మొత్తం గ్రానైట్ యూజ్ చేశారండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత బాగా కట్టారు అనేది. ఈ హౌస్ వచ్చేసి మనకి దుండిగల్ లొకేషన్ లో ఉందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మెదక్ హైవేకి అయితే ఓన్లీ 800 మీటర్ దూరంలో ఉంది. సుందర చైతన్యానంద ఆశ్రమం ఇక్కడ నుంచి ఓన్లీ 100 మీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఏరియాలో చాలా ఫేమస్ అండి. ఇక్కడికి చాలా పెద్ద పెద్ద విఐపీస్ వస్తుంటారు. ఈ హౌస్ మనకి GHMC పరిధిలో ఉందండి. అంటే ఇక్కడ కూడా GHMC ఉందా అని మీరు అనుకోవచ్చు. రీసెంట్ గా GHMC పరిధిలో కలిపారు కాబట్టి ఇది GHMC కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. అలాగే మనకి మంజూరా వాటర్ ఉంది, డ్రైనేజ్ కూడా ఉందండి.
ఇండివిజువల్ బోర్ ఉంది. ఈ హౌస్ మనకి 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. G+1 హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది. అన్ని చెప్తున్నాను కానీ ప్రైస్ చెప్తలేని చూస్తున్నారా. ఈ హౌస్ కు ప్రైస్ వచ్చేసి మనకి 90 lakhs అండి. అది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. సరౌండింగ్ చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి. మరి లక్ష్మారెడ్డి కాలేజ్ అయితే ఓన్లీ 100 మీటర్ దూరంలో ఉంది. అవే కాక ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇంకా 2-3 ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. ఇంకా చాలా సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ ఇంకా చాలా దగ్గరలోనే ఉన్నాయి. దుండిగల్ చెప్తేనే మనకి ఎయిర్పోర్ట్స్ అకాడమీ గుర్తుకొస్తుంది. అదైతే చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడైతే నేను హౌసెస్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని ఇచ్చానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలని కూడా స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను. మీరు ఇక్కడ ఏరియాలో ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. హౌస్ అయితే చాలా బాగుంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. హైవే కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. అలాగే నెగోషియబుల్ చేస్తామన్నారు కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనకి సబ్స్క్రైబర్ గ్రోత్ అయితే చాలా తక్కువైందండి. కాబట్టి ప్లీజ్ షేర్ చేసి మనకి సబ్స్క్రైబర్ పెరిగేటట్టు చూడండి. అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.